హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఏపీడీఎస్సీ రాసేవాళ్ళు హాల్ టికెట్స్‌లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్ళి మీ టికెట్‌ని మళ్ళీ ఒకసారి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ రోజు నెక్స్ట్ ఆహ్, నెక్స్ట్ రేపటి నుంచి రాసేవాళ్ళు ఇంకెవరైనా ఉంటే గిన వాళ్ళైతే గిన మళ్ళీ ఒకసారి మీరు ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళే ముందు రోజు మీరు ఆహ్, అయితే హాల్ టికెట్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో టెట్ జరుగుతుంది గదండీ! తెలంగాణలో టెట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళ సెంటర్స్ ఉన్న వాళ్ళని మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్స్‌కి వేయడం అయితే జరిగింది. సెంటర్స్ అయితే చేంజ్ అయ్యాయి. ప్లస్ డిస్ట్రిక్ట్స్ గూడా చేంజ్ అయ్యాయి. హైదరాబాద్‌లో కొంతమందికి సెంటర్ పడింది. అది మళ్ళీ వాళ్ళు గుంటూరు అట్లా అదర్ స్టేట్స్ అయితే ఏశారు. మీరు వన్స్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు హ్మ్, వెబ్‌సైట్‌లోకైతే వెళ్ళి మీరు క్యాండిడేట్ ఐడీ అయితే క్లిక్ చేసి మీ నంబర్ ఉంటది కదండీ! మీది ఆ హాల్‌ది ఎంటర్ యూజర్ నేమ్ ఒకటి, పాస్‌వర్డ్ క్లిక్ చేసి ఇది నంబర్ క్లిక్ చేసి క్యాప్చా క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు అక్కడ సైడ్‌కి ఆ హాల్ టికెట్స్ అని వస్తాయి. హాల్ టికెట్‌ని మళ్ళీ ఒకసారి అయితే క్లిక్ చేసి దాన్ని చూసుకోండి. ఇప్పుడు తెలుగు రాసే వాళ్ళైనా నెక్స్ట్ ఎస్‌జిటి రాసేవాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టీజీటీ, పీజీటీ వాళ్ళవి ఉన్నాయి గదా! అవన్నీ ఇప్పుడు ఈ రోజు నుంచి నెక్స్ట్ రేపటి నుంచి రాసేవారందరూ అయితే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మందికైతే చేంజ్ అయ్యాయి. నాకు కూడా ఇక్కడ హైదరాబాద్‌లో అయితే పడింది ఒకటి పీజీటీ పడింది. పీజీటీది ఇప్పుడు మళ్ళీ అందరికి మెసేజ్‌లయితే వస్తున్నాయి. మళ్ళీ గుంటూరుకైతే వేయడం అయితే జరిగింది. మళ్ళీ నేను వన్స్ హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ చేసుకొనైతే చూసాను. మళ్ళీ సెంటర్ అయితే చేంజ్ అయిపోయింది. హైదరాబాద్‌లో ఉన్నవన్నీ మళ్ళీ గుంటూరుకైతే వేశారు. ఒక సెంటర్ అయితే వేశారు. అది కూడా చేంజ్ చేశారు. అందుకనే మీరు కూడా ఎగ్జామ్ రేపు ఉందని ముందే మీరైతే చెక్ చేసుకోండి. చాలా మందికైతే మెసేజ్‌లయితే వచ్చాయి. మెసేజ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెక్ అయితే చేసుకోండి. మెసేజ్ వచ్చినా రాకపోయినా ఒకసారైతే చెక్ చేసుకోండి. మీరు మళ్ళీ ఎళ్ళే ముందు హాల్ టికెట్ అయితే ముందు రోజే మీరు తీసి పెట్టుకొని అప్పుడు ఏ సెంటర్ ఉందో దాన్ని చూసుకొనైతే వెళ్ళండి. ఎందుకంటే ముందే హాల్ టికెట్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. టీజీటీ రాసిన వాళ్ళు అక్కడే అప్పుడు అన్నీ మీకు సెంటర్స్ నెక్స్ట్ ఇంగ్లీష్‌కి వాటికి సెంటర్స్ కూడా వచ్చుంటాయి గదా! అలా గాకుండా మీరు మళ్ళీ అయితే హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ జేసుకోండి కొత్తది. చేంజ్ అయినాయి గాబట్టి. అందరికీ మేబీ చేంజ్ అయ్యి ఉండవు. కొంతమందికైతే చేంజ్ అయ్యి ఉంటాయని నేను అనుకుంటున్నాను. నాకైతే చేంజ్ అయింది. నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే. అందుకని మీరు కూడా ఒకసారైతే చెక్ చేసుకుంటారనే ఉద్దేశంతోటైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది ప్రిపరేషన్‌లో అయితే ఉంటారు గదండీ! అది ఇది మర్చిపోతారు. హాల్ టికెట్ తీసుకున్నాం గదా! అదే ఉంటదిలే అని అనుకుంటారు. నేను కూడా నిన్న నాకు మెసేజొచ్చింది. నిన్న నైట్ అయితే వచ్చింది మెసేజ్. నేను చూసుకున్నాను. అదే ఉంటదిలే ఇప్పుడెందుకు చేంజ్ జేస్తారు అని అనుకున్నాను. మళ్ళీ చెక్ చేస్తే మటుకు దాంట్లో చేంజ్ అయితే ఉందండి. నేను పీజీటీ అప్లై చేశా. పీజీటీ, టీజీటీవి. టీజీటీదయితే సేమే ఉంది గానీ, పీజీటీదయితే చేంజ్ అయింది. ఎగ్జామినేషన్ సెంటరు చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి స్కూల్ అసిస్టెంట్‌ది కూడా చేంజ్ అయింది సెంటరు. అందుకనే మీరు రేపు రాసేవారు ప్రతి ఒక్కరు రేపటి నుంచి రాసేవారందరూ మీరు మళ్ళీ అయితే హాల్ టికెట్‌నయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారైతే వన్స్ చెక్ చేసుకుంటే అయిపోతుంది గదండీ! ఎందుకు ఇబ్బంది పడటము. అందుకనే ప్రతి ఒక్కళ్ళకైతే ఈ విషయాన్నయితే షేర్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసుకుంటారండి. చాలామంది ప్రిపరేషన్‌లో ఉంటారు. అందరికీ షేర్ చేయండి. ఈ విషయాన్ని మీ వాట్సాప్ గ్రూప్‌లో కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు డీఎస్సీ రాసే వారందరికైతే ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ అయితే బాగా పేపర్ అయితే కొంచెం ఈజీగానే వస్తుంది అని అంటున్నారు కాబట్టి, ఎవరు టెన్షన్ పడకుండా అన్నీ మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా అయితే రాయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. కావాలంటే మీరు మా ఛానల్‌లో సైకాలజీ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, తెలుగు సిలబస్ పేపర్స్, టెట్ పేపర్స్ ఇవన్నీ అయితే అప్‌లోడ్ అయితే చేసి పెట్టాను. అవి కూడా వన్స్ అయితే మీరు ఒకసారైతే చెక్ చేయండి. చూసుకోండి. చూసుకొని ప్రశాంతంగా అయితే వెళ్ళండి. ఇప్పుడైతే మీరు హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి మళ్ళీ వన్స్. చేసుకొని ఒకసారైతే సెంటర్ ఎక్కడ పడిందనేది చూసుకోండి.
కన్‌ఫ్యూజ్ అవ్వద్దు, టెన్షన్ పడొద్దు. ఈ విషయాన్నయితే అందరికైతే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి.